200 పడుతుంది. బాల్ ఆడండి. దండ తీసుకెళ్తా రాజు తొందరగా. చాలా మంది ఇక్కడికి వచ్చి ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఏదన్నా ఒక మంచి ఐడియా వచ్చింది తాయనకి. నాన్ వెజ్ రోడ్లు తీసేసి ఇక్కడ ఈ కోర్టులు క్రికెట్ కోర్టులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా మంచి అవకాశం వచ్చింది. ఇక్కడ కూడా మన వాళ్ళు సహకరిస్తారు. ఈ కోర్టులు ఉన్న ప్లేస్ వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు. ఆయనకి సపోర్ట్ చేస్తానని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది అవసరం. ఆదోళనలో కూడా ఉన్నాయి కానీ ఇది కూడా అవసరమే. ఎందుకంటే ఎన్నున్నా కూడా ఇప్పుడు క్రికెట్ అంటే బాగా క్రేజ్ ఉంది. అందరు కూడా వస్తారు, ఆడతారు. సండే హాలిడేస్లో ఎక్కువ వచ్చి పోతూ ఉంటారు. వాళ్ళు కూడా పిల్లోళ్ళు ఉత్సాహంగా వచ్చి ఆడుకొని ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఫోన్లు పిల్లోడు ఆడుకొని అనేది. అదే కానీ ఎక్కడైనా గ్రౌండ్ లేకపోతే కూడా ఎవరు అలౌ చేయరు. ఎక్కడికి పోయినా అలౌ చేసే పరిస్థితి లేదు. ఏదున్నా ఇలాంటి ఈ కోర్టులో ఇక్కడ తాయన ఏర్పాటు చేసినారు కాబట్టి ఎలాంటి సమస్య లేదు. కిందికి పడతారన్నా దెబ్బలు తగులుతాయన్న పరిస్థితి కూడా లేదు. ఎక్కడన్నా పోతే ఇక్కడ 2 కోర్టులు ఉన్నాయి కాబట్టి 2 ముగ్గురు ఆడుకోవచ్చు. టెన్నిస్ కోర్టు కూడా ఏర్పాటు చేసినా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు, రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేసినాడు. సంతోషం ఇది. ఎందుకంటే మంచి ఐడియా ఇచ్చినారు తాయనకి ఎవరు. ఆయన కూడా ధైర్యం చేసి దాదాపుగా పెట్టుబడి కూడా బాగానే పెట్టినాడు. ఆ పెట్టుబడి తగ్గట్టుగా మెయిన్ రోడ్లోనే ఉంది. ఇది ఏం ఇబ్బంది ఏం లే. ఎక్కడో మారుమూలు ఉందనే కూడా లేదు. మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి సమస్య అనేది ఉండదు. ప్రతి వారు ఇక్కడికి వస్తారు. ఆయనకు తోడుగా చాలా మందిని ఆహ్వానించాడు. చాలా మంది ఆయన మీద అభిమానంతో అందరూ రావడం జరిగింది. ఏదన్నా వాళ్ళ పిల్లోళ్ళే ఉంటారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళ పిల్లోళ్ళే ఉంటారు. వాళ్ళు కూడా అంతా కూడా సండే వచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేసిపోతారని చెప్పేసి. అదే కాకుండా పేరెంట్స్ కూడా వస్తారు పిల్లోళ్ళ జతకి వచ్చి. రెస్టారెంట్ బాగా నడుస్తుంది. దాంతోపాటు వాళ్ళ పైనుంచి చూసేదానికి అవకాశం ఉంది. మళ్ళా టీంలు ఉంటాయి. వాళ్ళంతా కూడా ఉల్లాసంగా ఆడుకునే ఉంటారు కాబట్టి చాలా సంతోషం ఇది. ఏదన్నా బాగా జరగల్లా, ఆయనకి ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలా, భగవంతుడు నాకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఏంటంటే తాయన ఇప్పుడు కాదు, మాకు చాలా ఏళ్ళుగా మా అభిమాని. ఏదన్నా ఈ ఐడియాలు రావాలంటే కూడా మంచి ధైర్యం చేసినాడు. ఒకవేళ ఐడియా వచ్చినప్పుడు ఎవరు సర్లే అనుకుంటారు కానీ తాయన అది జరుగుతుందో లేదనే ఆలోచన చేయకుండా చేసినాడు. ఎందుకంటే మంచిగా జరుగుతుంది. మంచి మనిషి తాయన కూడా మంచి మనిషి కాబట్టి మంచిగా జరుగుతా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆల్ ద బెస్ట్ చెప్తాను తాయనకి. ఇంకా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేసి అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి భగవంతుడు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను. దినం మంచి రోజు ఉంది. దానికోసమే అన్నని ఆహ్వానించినాము. అందరూని కూడా పిలిచినాము. అందరూ కూడా వచ్చి సహకరించినారు. మాకు ఎంతో బాగా జరగాలనే, అందరు ఆశీర్వాదం ఉండాలనే మేము కోరుకుంటాం. ఇది పద్మశాల నగర్ పక్కన రోడ్డు, ఎంగనూరు రోడ్డు.